అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 18వ తేదీన సోమవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. ఎవరైతే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి శుభాశుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, పాటించవలసినటువంటి కొన్ని నియమాలు, ఇవన్నీ కూడా తెలుసుకోండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రేపటి రోజున ఈ రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ముందు మీకు మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, అలాగే మీ గుణగణాలు ఎలా ఉంటాయని తెలుసుకొని తర్వాత రేపటి రోజున కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి, కొన్ని విషయాల నుండి, అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయాలను కూడా తెలుసుకోలేక కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆలోచిస్తూ మీ మనసును పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ విషయాలేంటి, మీ మనసును మరలా తిరిగి మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ పనులు చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనేది కూడా తెలుసుకోండి. మీకు జీవితంలో డబ్బును సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటూ ఉంటారు. అయితే చిన్న వయసులోనే ఏంటంటే మీకు కుటుంబ బరువు బాధ్యతలు అనేవి బాగా ఎక్కువగా ఉండడం వల్ల మీరు అందుకోసం ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు ఏదన్నా ఒక నచ్చినటువంటి వస్తువును కానీ, నచ్చినటువంటి జీవితాన్ని అంటే ప్రశాంతంగా అనుభవిస్తాము, ఈరోజు ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకుందాము, లేదంటే మనకి ఇష్టమైనటువంటి పనులు చేద్దామని చెప్పి మీ మనసులో అనిపించినా కూడా మీరు చేసుకోలేరన్నమాట. ఏంటంటే మీపై ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీ ఇష్టాలను కూడా చంపుకునేటటువంటి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ రియలైజ్ అవ్వకుండా అండి చాలా అంటే చాలా కష్ట స్వభావాలుగా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చూసి నలుగురు కూడా ఆదర్శవంతులుగా, మీరు నలుగురికి కూడా ఆదర్శప్రాయాలుగా నిలిచేటటువంటి గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు తప్పకుండా ఇవ్వబోతున్నాడనే చెప్పాలండి. ఎందుకంటే మీరు ఏదైతే కష్టాల నుండి మీకు విముక్తి లభించాలని చెప్పి చాలా రోజుల నుండి భగవంతుని వేడుకుంటున్నారు, ఈ రాశివారు అనుభవించినన్ని కష్టాలు మిగతా ఏ రాశివారు కూడా అనుభవించి ఉండరేమో అన్నంతగా అన్ని కష్టాలను, సమస్యలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు. ఎంత మంచితనంగా ఉన్నప్పటికీ కూడా మీ మంచిని కూడా ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదంటే మీపై అనవసరంగా నిందలు మోపడం కానీ, మిమ్మల్ని అసలు అంటే నలుగురిలోనూ మీకంటూ ఒక మంచి పొజిషన్ మీకు రానివ్వకుండా చేయడం కానీ, సమాజంలో మీకు వచ్చేటటువంటి మంచి పేరు ప్రతిష్టలను మీకు రానివ్వకుండా చేయడం కానీ, ఇటువంటివి చాలామంది ఎక్కడో ఎందుకండి మీ కుటుంబ సభ్యుల్లో, మీ బంధువర్గంలో, మీ సన్నిహితుల్లోనే ఎంతోమంది మీ చుట్టూ ఉన్నటువంటి చీడ పురుగులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందికి తొక్కాలని చెప్పి చూస్తున్నప్పటికీ మీరు ఎక్కడా కూడా తగ్గకుండా, ఎవరి చేతికి చిక్కకుండా చాలా చక్కగా మీకంటూ ఒక మంచి స్పెషల్ క్రియేటివిటీని మీకు మీరుగా తెచ్చుకొని, ఒక మంచి స్టేటస్ను మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి గొప్ప మేధావులుగా చెప్పుకోవచ్చు. మంచి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయండి మీకు. తెలివితేటలు ఉండడం వల్లనే, మంచి జ్ఞానం ఉండడం వల్ల ఏంటంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా, పరపతి లేకపోయినా, ఏది లేకపోయినా కూడా ఆత్మగౌరవం అనేది నిండుగా ఉండడం వలన ఒకరి కింద తల వంచకుండా, ఒకరిని ఏ మాత్రము కూడా బాధ పెట్టకుండా మీకు వచ్చినంతలోనే మీరు తృప్తిగా, ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతారండి. ఎవరికి కూడా నష్టాన్ని, కష్టాన్ని మిగిల్చకుండా, ఒకరిని బాధ పెట్టి వచ్చినటువంటి సొమ్ము మనము సంతోషంగా ఉండలేము అనేటటువంటి మంచి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. అలాగే ఎవరికైనా అవసరమైతే వారికి అవసరమైనంత ప్రేమను పంచుతారు. అలాగే అవసరానికి సరిపడా ధనం మీ దగ్గర ఉన్నా లేకపోయినా సర్దుతారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తులను ఆదుకునేటటువంటి మంచి మనస్తత్వం అయితే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరండి. కానీ మీరేంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నారని చెప్పి తెలిస్తే మాత్రం వెంటనే వారికి కష్టంలో తోడుగా ఉండాలి కదా, వారు శత్రువు అయితే మాత్రం ఏంటి అని చెప్పేసి వారికి ఏదో ఒక విధంగా డబ్బు పరంగా కావచ్చు, లేదంటే మాట సహాయంగా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా సహాయం అయితే చేస్తారు. అయితే మీకు రేపటి రోజున చూసుకున్నట్లయితే గతంలో మిమ్మల్ని కుటుంబ సభ్యుల వలన మిమ్మల్ని బాధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయండి. మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా రేపటి రోజున జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇక విద్యార్థులకు కూడా చాలా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుంది. డబ్బు పరంగా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున ప్రమోషన్లు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి.
అలాగే మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీ పై అధికారుల నుండి మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే మీతో ఉన్నటువంటి సహోద్యోగుల వలన కూడా మీకు కొంచెం మంచి సహాయం అనేది లభిస్తుందనమాట. అలాగే రేపటి రోజున కుటుంబంలో చూసుకున్నట్లయితే మంచి సంతోషమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది. అలాగే మీపై ఏదైనా కానీ కుళ్ళు కుతంత్రాలతో చాలా అంటే ఎక్కువగా మీరంటే పడనటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి మీకు చేతులు జోడించి మరి కొన్ని సందర్భాల్లో మేము ఇలా మీతో మాట్లాడకుండా ఉండాల్సిందండి, మీకు ఇలాంటి అంటే మీకు చెడు తలపెట్టకుండా ఉండాల్సిందండి, మేము మాట జారాము, మీ వల్ల కొంచెం ఈరోజు ₹1 సంపాదించుకుంటున్నాం అనేది ఇప్పుడు మాకు బాగా తెలిసొచ్చింది, మేము గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పి కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని క్షమాపణతో చక్కగా మీకు మరలా దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది బంధువర్గం కావచ్చు, లేదంటే సన్నిహితులు కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చండి. గతంలో మీకు ఎవరితో అయినా కానీ విభేదం ఉంటే అటువంటి వ్యక్తులు మరలా మీ ద్వారా ఒక బాగుపడి చక్కగా ₹1 వాళ్ళకి ఆదాయం అనేది గెయిన్ చేసుకుంటూ చక్కగా వారే మరలా తిరిగి మీ దగ్గరకు వచ్చేసి మీ ద్వారా ₹1 మేము సంపాదించుకుంటున్నామని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా మీ దగ్గరకు వచ్చేసి చేతులు జోడించి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే అండి, ముఖ్యంగా రేపటి రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళిన తర్వాత చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోండి. జలప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి చక్కగా జలంతో అభిషేకం చేసి స్వామివారి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో అందరూ కలిసి ఆలయం నుండి తెచ్చినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా అందరూ కూడా స్వీకరించండి. అలాగే ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. ఆవు నేతితో రేపటి రోజున శివ పూజ చేయడానికి ప్రయత్నించండి. అలాగే స్వామివారికి రేపటి రోజున తెల్లని పుష్పాలతో పూజ చేయండి. అలాగే స్వామివారికి రేపటి రోజున ఏదైనా కానీ తీపిని నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి. లేదంటే రేపటి రోజున మీరు జామ పండ్లను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. స్వామికి జామ పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి జామ పండ్లను పరమేశ్వరుడికి రేపటి రోజున అర్పించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా చేయడం వల్ల రేపటి రోజున మీపై ఏర్పడేటటువంటి ప్రతికూలమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మీ నుండి దూరంగా ఏర్పడుతుందండి. అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి. అనుకూలమైనటువంటి సమయం, ప్రతికూలమైనటువంటి సమయం ఈ రెండూ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయంలో మనం చేసేటటువంటి దైవ పూజ ఏదైతే ఉంటుందో అది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన మీద ఏర్పడేటటువంటి ఆ చెడంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా ఏర్పడుతుంది. అంటే ఈరోజు భగవంతుడికి పూజ చేసుకున్నాం, చక్కగా దైవనామస్మరణ చేసుకున్నాం, శివాలయానికి వెళ్ళొచ్చాం కాబట్టి మనపై ఏదైనా కానీ చెడు అనేది ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవి మన నుండి దూరంగా వెళ్ళిపోతాయి అనేటటువంటి మంచి ధీమా మనలో కూడా ఏర్పడుతుంది. తద్వారా మనకు మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువ శాతం కనిపిస్తుందండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అలాగే రేపటి రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అయ్యే విధంగా నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలు గడించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు చేసేటటువంటి పనిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే మీకు మంచి ధన లాభాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇక అలాగే సంతాన పరంగా, వివాహ పరంగా చర్చలు జరుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అంటే మీ పిల్లలు కానీ, లేదంటే ఇప్పుడే సంతానానికి ప్లాన్ చేసేవారు కానీ, ఇటువంటివి ఇలా సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అయితే కొన్ని జరుగుతాయన్నమాట. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా తొలగిపోవడానికి రేపటి రోజున తప్పకుండా మీరు పేదవారికి ఏదైనా కానీ మీ వంతు సహాయార్థం ఏదైనా వస్తు రూపేణ, లేదంటే ధన రూపేణ, లేదంటే ఆహారంగా కానీ పేదలకు ఏదైనా కానీ పంచడానికి ప్రయత్నించండి. అలాగే దగ్గరలో ఏదైనా కానీ గోమాత ఉంటే కనుక చక్కగా వెళ్ళేసి గోమాత దర్శనం చేసుకోండి. అలాగే గోమాతకు సంబంధించినటువంటి పచ్చికను గోమాతకు పెట్టడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీపై ఏర్పడినటువంటి కొంతమంది వ్యక్తుల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా వారికి తిరిగి రివర్స్ అయ్యి వారికే బెడిసి కొడతాయి. ఇక అలాగే రేపటి రోజున ఎస్టీ అనే అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే మీకు ఏదైతే దూరమైనటువంటి బంధాలు ఉన్నాయో ఆ బంధాలు కూడా మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా కానీ మీ యొక్క బంధువుల్లోనో, లేదంటే మీ కుటుంబ సభ్యుల్లోనో ఇలా ఎవరికైనా కానీ బంధుత్వాలను కొంచెం విభేదాల వల్ల దూరం చేసుకున్నటువంటివి బంధాలు ఏదైనా ఉన్నా కానీ అవి మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున ఆకుపచ్చ, నలుపు, పసుపు ఈ రంగులు రేపటి రోజున మీకు అదృష్టపు రంగులుగా చెప్పుకోవచ్చు.
అలాగే రేపటి రోజున మీ యొక్క ముఖ్యమైనటువంటి కొంతమంది స్నేహితుల మధ్య కొన్ని సందర్భాల్లో అంటే ఏదైనా కానీ మాట పెరిగే ఏదైనా కానీ వాగ్వాదం చోటు చేసుకునేటటువంటి వ్యవహారాలు వస్తాయి కదండి. అలాగే కొన్ని సందర్భాల్లో రేపటి రోజున మాట కలుపుకుని ఇలా మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మరలా తిరిగి ఆ పరిస్థితులు అనేవి సర్దుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీ యొక్క కుటుంబంలో కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు, చాలా చక్కగా ఉంటుందండి. ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయం మీ మీద ఏమాత్రం కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే మీరు చేయవలసినటువంటి పనులు ఏంటో తెలుసుకున్నారు కదండి. మరి తప్పకుండా వాటిని అయితే ప్రయత్నించి చేయడానికి అంటే ఏదైనా ఇంట్లో పెద్ద మనం అంగు ఆర్భాటంగా చేసేటటువంటి వ్యవహారాలు కూడా కాదండి. ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోవడం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించి రావడం, ఇటువంటివి చేసుకోవడం ఏమి పెద్ద అంటే మనకు ఉన్నటువంటి సమయంలో వీలు కుదరకపోతే ఒకవేళ ఓం నమ శివాయ అనేటటువంటి శివపంచాక్షరి నామానైనా కానీ జపిస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి. మరి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.